వల్లభనేని వంశీ మొబైల్ కోసం పోలీసులు మై హోమ్ భుజాలోని ఆయన నివాసాన్ని జల్లెడపట్టారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు ఆయన ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత ఆ ఫోన్ కనిపించలేదు. బూత్ రూల్ కమెడ్లో పడేసినా, నీళ్లు కొట్టేశారో, లేకపోతే ఎక్కడైనా పడేశారా అన్న దానిపై స్పష్టత లేదు. మొత్తంగా ఆయన తన సెల్ ఫోన్ దొరకకుండా చేయగలిగారని పోలీసులు చెబుతున్నారు. ఇతర మార్గాల ద్వారా ఆయన కాల్ డేటా, ఇతర విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక వంశీ కేసులో సత్యవర్ధన్ కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. కోర్టులో కూడా ఇంకోసారి స్టేట్మెంట్ ఇస్తానని, తనను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేశారని, తన కుటుంబానికి హాని చేస్తారన్న భయంతోనే తాను అలా చేసినట్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇదే విషయాన్ని కోర్టులో చెప్పేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు అనుమతితోనే స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. మరోవైపు వంశీ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి ఇచ్చేదాన్ని బట్టి ఆయన్ను ప్రశ్నించి పలు వివరాలు రాబట్టే అవకాశముంది. ఇక వంశీపై నమోదైన కేసులు చిన్నవేమీ కావు. ఫిర్యాదుదారునే బెదిరించి కేసును వెనక్కి తీసుకునేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే బెయిల్ పిటిషన్ ఎలా వేయాలన్న దానిపై ఆయన లాయర్ల బృందం పరిశీలన జరుపుతోంది. ఇక మరోవైపు ఆయన భార్య జైల్లో వంశీని పలకరించారు. తాము కోర్టు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, కానీ 20,000 కోసం కిడ్నాప్ అని పోలీసులు కేసు పెట్టారని ఆమె వాపోయారు. వంశీ మొబైల్ ఎక్కడుందో తనకు తెలియదని ఆమె పోలీసులకు చెబుతున్నారు.